పూల గుడ్ బై పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా, కేసీఆర్కు లేఖ. 9వ తారీఖు బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు. కమలంతో కారు కలవనుందని నిర్ణయం. అదే బాటలో మర్రీ బేరం అంటూ ప్రచారం. ఖండించిన జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్లో జరిగిన మాజీ ఎమ్మెల్యే కొండబాల. హస్తమును విడి బీజేపీలో చేరనున్న అబ్రహం. ఇప్పుడు వీళ్ళు సరే బీఆర్ఎస్ని వీడి అనేది తర్వాత మాట్లాడదాం, బీఆర్ఎస్ గురించి తర్వాత మాట్లాడదాం. ముందు బీజేపీ గురించి మాట్లాడదాం ఒకసారి. వీళ్ళంతా ఈ బ్యాచ్ మనోడు వీళ్ళంతా కలిసి ఒక నలుగురు అప్పుడు టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళు జాతి రత్నాలు ఏదో రత్నాలు అని చెప్పి అప్పట్లో కేసీఆర్ ముద్దుగా పిలిచేటోడు. వీళ్ళందరూ ఒక ఆపరేషన్ చేసి ఏకంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు బిఎల్ సంతోష్ని, అమిత్ షాని కూడా టార్గెట్ చేసి మా ఎమ్మెల్యేలను కొనబోయారు, ఎమ్మెల్యేలని చేయబోయారు అని చెప్పి ఏదో కవిత కేసు నుంచి తప్పించడానికి ఏదో కేసులో ఏర్పాటు చేసి వీళ్ళని బుక్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాడు అప్పట్లో కేసీఆర్. దాంట్లో ఈ పెద్ద మనిషే గువ్వల బాలరాజు కీరో అనమాట. ఇలాంటి పెద్ద మనిషిని మళ్ళీ బీజేపీ ఎలా చేర్చుకుంటుంది అనేది ఇక్కడ నాకు ఒక అంతు చిక్కని ప్రశ్న అనమాట. కనీసం ఆ మాత్రం సోయి సిగ్గు ఇట్లాంటి ఏమి లేవు. ఆ బీజేపీకి వదిలేసింది దాన్ని. ఎవరు వస్తే వాళ్ళు రెండ్రాబై చేర్చుకున్నాడే అని చెప్పి ఏమన్నా ఒక కొత్త పథకం ఏమన్నా ప్లాన్ చేసిందా, లేకపోతే ఈ మనోడిని ఎట్లా జాయిన్ చేసుకుంటున్నారు? మరి అది బీజేపీ పెద్దలే చెప్పాలి. రైట్. ఇక బీఆర్ఎస్ సంగతి చూసుకుంటే నిన్న ఆయన ఆడియో కాల్ ఒకటి లీక్ అయింది. దాంట్లో ఆయన ఏమంటాడు ఒక కార్యకర్తతో, అవును నిజంగానే రిజైన్ చేసేసాను, కేసీఆర్కి రిజైన్ లెటర్ పంపించేశాను, ఎందుకంటే అయిపోయింది పార్టీ, తొందరలో బీజేపీలో కలిపేస్తారంట, లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారంట, అప్పుడు మన సీటుకు ఎసరొస్తుందేమో, అందరికంటే ముందు మనమే పోయి ఖర్చు వేసుకుంటే పోలా అని చెప్పి అన్నాడు నేను. నిజమే కదా, ఇది వరుసగా వినపడుతున్నాయి. మొన్న సీఎం రమేష్ కావచ్చు, అంతకుముందు కవిత కావచ్చు, ఇప్పుడు మనోడు కావచ్చు, వరుసగా వినపడుతున్న పేర్లు, వరుసగా వినపడుతున్న విషయం ఏంటయ్యా అంటే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుందా అనే అంశమే మనకి ప్రధానంగా వినపడుతుంది. మరి ఇదే జరిగిద్దా నిజంగా? మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నట్టు మనకు కనపడుతుంది. ఈ పరిణామాలు చాలా తీవ్రంగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే రాబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఒక 10 స్థానాలకు బై ఎలక్షన్స్ వస్తాయనే ఒక మాట కూడా వినపడుతుంది. సరే 10 స్థానాలకు వచ్చినా రాపోయినా ఆల్రెడీ మనకి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రెడీగా ఉంది. ఖైరతాబాదు తర్వాత స్టేషన్ గన్పూర్ లాంటి 2-3 చోట్ల అయితే కంపల్సరీ బై ఎలక్షన్ వస్తుంది అనే మాట అయితే వినపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ కొన్ని చోట్ల బై ఎలక్షన్స్ వచ్చే పరిస్థితుల్లో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒక్కొక్కళ్ళు పార్టీ వేడతాం ఖచ్చితంగా బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ. దాంతోపాటుగా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఒకటి రావటం, ఫార్ములా ఈ కేసు ఒకటి కావటం, ఇట్లా చాలా కేసులు బీఆర్ఎస్ను చుట్టుముట్టాయి. దాంతోపాటుగా ఒక పక్క నుంచి ఇంటిపోరు, ఓ పక్క నుంచి కవిత ఏమో నాకు ప్రెసిడెంట్ ఇవ్వమంటుంది, లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోతా అంటుంది, ఒక పక్కన కేటీఆర్ గొడవ. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పాలి. ముందు నుయ్యి వెనక గోయి కాదు, ఇంకా దాటేసింది బీఆర్ఎస్ పరిస్థితి, అంతకన్నా అధ్వానంగా తయారైంది. వన్ బై వన్ ఒకళ్ళొకళ్ళు పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కేటీఆర్ దగ్గర ఎవడు పనిచేయలేడు కాబట్టి, కేటీఆర్ అండర్ గైడెన్స్లో పనిచేస్తే పార్టీ ఖచ్చితంగా సర్వనాశనం అయిపోద్ది. మరి ఇప్పటికైనా కేసీఆర్ ఏమన్నా ఆలోచించి వీళ్ళని ఏమన్నా పార్టీని గట్టెక్కిస్తాడా? లేదు కేటీఆర్కి వదిలేస్తే మాత్రం ఇంకా ఇది మనకి భూస్థాపితం అయిపోయే పరిస్థితి కనపడుతుంది. బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికలకు ముందు చేరిక, ఇప్పటికే సంప్రదింపులు పూర్తి. దక్షిణ తెలంగాణకు చెందిన వారే అధికం. కమలంలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు పెట్టి ప్రచారం, అందుకే పార్టీ మారే ఆలోచనలో గులాబీ లీడర్లు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరిగినా సరే ముందే పోయి ఆడిపోయి ఖర్చు వేసుకుంటే మన సీటు మనకు ఉంటుంది కదా అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. బీజేపీలోకి భారీగా వలసలు మొదలయ్యే సంకేతాలు కనపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పార్టీలోకి బీఆర్ఎస్కి చెందిన ప్రముఖ నేతలను చేర్చుకొని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా గులాబీ పార్టీకి చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్లోకి వెళ్ళారంట. వీరితో కమలం పార్టీ నేతలు చర్చలు జరిగినట్టు తెలిసింది. కొందరు పార్టీ మారేందుకు అంగీకారం తెలపగా మరికొందరు కొన్ని షరతులు పెట్టినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జాయిన్ అయితే ఎన్నికల్లో నిలబడే నేతలకు డబ్బు సమకూర్చే భారం తగ్గుతుందని ఇంకొందరు అభిప్రాయపడినట్టు సమాచారం అంట. అది కూడా కరెక్టే కదా సార్ మరి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పార్టీ మారితే లోకల్ లీడర్స్కి వీళ్ళే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి కొంత ఆ ఆలోచన కూడా ఉంటుంది. సరే ఇండియాలో ఎక్కువ మంది మనకి దక్షిణ తెలంగాణకు చెందిన వాళ్ళు కనపడుతున్నారంట. వీళ్ళు ఈ నేపథ్యంలో తామే ముందే బీజేపీలోకి వెళ్తే మరింత భవిష్యత్తు ఉంటుందనే అంచనా కొందరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ బాట పట్టారని నాయకులు చెబుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఉంటుందని లేదంటే పొత్తు ఖాయమని
దీనిపై ఇప్పటికే సంకేతాలు ఉన్నాయని పార్టీ మారే మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ను మరింత డ్యామేజ్ చేశాయని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో గులాబీ పార్టీ పొత్తు పెట్టుకుంటే కమలం పార్టీకి అత్యధిక సీట్లు కేటాయించాల్సి వస్తుందని నాయకులు చెప్తున్నారు. మరి అంతే కదా, ఎందుకంటే ఇప్పుడు పై చేయి బీజేపీది ఉంది కంపల్సరీ. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్తో పోల్చుకుంటే అన్ని విధాలుగా బీజేపీ స్ట్రాంగ్గా కనపడుతుంది. కాబట్టి ఒకవేళ వీళ్ళు పొత్తు పెట్టుకుంటే మాత్రం స్టీరింగ్ ఖచ్చితంగా బీజేపీ చేతిలోనే ఉంటుంది. అప్పుడు వీళ్ళకి సీట్లు దొరకవు కదా, అందుకే వీళ్ళంతా ముందే వెళ్ళిపోతున్నారు. ఇదిగో అచ్చంపేట ఒక వైరల్ అయింది. అంటే వారు పొత్తు పెట్టుకోవడం విలీనం చేయడం కన్నా ముందే మనం జాయిన్ అయితే అయిపోతుంది కదా అంటే ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ బీఆర్ఎస్ ప్రణాళిక సిద్ధమేమిటి తెలుస్తుంది. మరోవైపు అదే జిల్లాకు చెందిన మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది వీళ్ళు కూడా పార్టీ మారతారని చెప్పి. అయితే కొందరు బీజేపీ స్థానిక నేతలు బీఆర్ఎస్ మాజీల రాకను వ్యతిరేకిస్తుండగా దీంతో ఆ మాజీలు బీజేపీ అధిష్టానాన్ని ముఖ్య నాయకుల ద్వారా పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా కొందరు స్థానిక నాయకుల ద్వారా మరికొందరు జాతీయ నాయకుల ద్వారా బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటూ తెలుస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ కావటం, ఫ్లెక్సీల్లో వారిద్దరి ఫోటోలు ఉండడం, ఆమె బీజేపీలో రంగం సిద్ధమైన ప్రచారం కూడా జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సైతం నిరాశపరచడంతో ఆ పార్టీకి చెందిన చాలామంది మాజీలు పార్టీ మారతారనే ప్రచారం తీవ్రంగా జరిగింది. మాజీలు ఎందుకు, ఆల్రెడీ ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మొన్న అనర్హత వేటు విషయం, ఆ తర్వాత హైడ్రా, ఇట్లా కొన్ని విషయాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ కొంత తగ్గింది కాబట్టి వాళ్ళు ఆగారు. కానీ లేకపోతే ఈ పార్టీకి బీఆర్ఎస్ ఎప్పుడో ఖాళీ అయిపోతుండే. ఇప్పటికైనా చూసుకోండి, రేపటి రోజున కేసీఆర్నో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ టూలెట్ బోర్డు పెడతాం ఖాయం. ఎక్కువ దూరం కనపడతారు. ఎందుకంటే ఓ పక్కన కవిత పార్టీ డ్యామేజ్ చేస్తుంది, ఓ పక్కన కేటీఆర్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు, హరీష్ ఏమో సైలెంట్గా చూస్తున్నాడు. ఇద్దరు కొట్టుకొని ఇద్దరు బయటపడితే పార్టీ మనకు వస్తుందని చెప్పి హరీష్ ప్లాన్. కాబట్టి ఎటొచ్చి తొందరలోనే బీఆర్ఎస్కి టూలెట్ బోర్డు పెట్టే పరిస్థితి కనపడుతుంది.